హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మా బాబు అయితే లేచాడు. ఇంకా చూడండి, ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆడిస్తున్నాడు. జేఈ అయితే చెప్పిస్తున్నాడు అనమాట. డైలీ చెప్పిస్తాడు అనమాట. లేవగానే కొద్దిసేపు అయితే వాళ్ళ డాడీతో అయితే ఇలా చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు అనమాట. జేఈ చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. సో పిల్లలకి ఇలాంటివి కూడా నేర్పించాలండి మనం పేరెంట్స్. తప్పకుండా వాళ్ళు నేర్చుకోవాలి కూడా. సో ఇలా అయితే ఆడిస్తున్నాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా లేవగానే డైలీ చెప్పిస్తాడనమాట. మనం పిల్లలకి ఏదైనా డైలీ ఒక 1 వీక్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వాళ్ళే చేస్తారనమాట. ఇంకా రిషిక్ బాబు అయితే చాలా బాగా క్యూట్గా జేజీ చెప్తున్నాడనమాట. ఇంకా జేజీ ఎక్కడుంది నాన్న అని చెప్పగానే చూయిస్తాడనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా రిషిని చూస్తున్నారా, ఎంత హాయిగా పడుకొని టీవీ చూస్తూ మంచిగా బొమ్మలు పెట్టుకొని టీవీ చూస్తూ మిల్క్ సగం తాగి చూడండి బిస్కెట్ ప్యాకెట్ తినేసి పడేసాడు అక్కడ. హాయిగా ఉన్నాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా చిన్న బాబుకైతే నేనైతే పక్కకైతే క్యారెట్ అండ్ బీట్రూట్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ చూడండి ఇంకా డైలీ వీళ్ళు లేచిన తర్వాత ఎలా ఉంటుందంటే వామ్మో బెడ్ అసలు చూడలేకపోతామండి. ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే బెడ్ ఇలా క్లీన్ చేయకుండా ఉండడం అస్సలు నచ్చదు నాకు. ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా రొటీన్గా అనమాట, డైలీ ఇంకా వర్క్ అనమాట. ఇది వచ్చేసి చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఎంత బాగుందో. ఇంకా నేనైతే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. అప్పటి వరకు అయితే ఇంకా రిషిక్ బాబుకి కావాల్సినది అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఒక దాంట్లోకి తీసుకొని చల్లబరుస్తున్నాను. అండ్ ఒక సైడ్ రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా బాబుకైతే చల్లారిన తర్వాత తినిపిద్దాంలే అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. అండ్ అందులోపే ఇంకా టమాటా చారు చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా టమాటాలు అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అలాగే పెట్టుకుంటాం కదా అండి ఫ్రిడ్జ్లో. ఇంకా అందుకనేసే కట్ చేసుకోవాలి. వీటిని వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వీటిని అయితే నేనైతే నా ప్రాసెస్లో టమాటా చారు ఎలా చేయాలో చెప్తాను. అండ్ మా రిషిక్ బాబుకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మా రిషిక్ కూడా ఈజీగా తింటాడు అనేసి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు చేస్తానన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, చారు లేకుండా అస్సలు తినారనమాట. ఇంకా ఇంకో 2 టమాటాలు ఉంటే బాగుంటుందేమో అనేసి ఇంకా అయితే నేనైతే వేస్తున్నాను. మొత్తానికైతే ఇలా వాష్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటిని బాయిల్ చేసుకుంటానండి. నేనైతే ఫస్ట్ వచ్చేసి కొన్ని వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఇలా ముక్కలుగా చేసేసుకోవాలి. నేను నైఫ్ తోటే నాకు అలవాటు అండి. అక్కడ పెట్టేసిన తర్వాత ఫాస్ట్గా వర్క్ చేసుకోవడం అయితే అలవాటు. అలా ముక్కలుగా చేసేసి పెట్టాను. ఇంకా బాయిల్ అవుతున్నాయి అవి పక్కన పెట్టేసి ఇంకా బాబుకి తినిపించాలి కదా, ఆకలి వేస్తుంది కాబట్టి నేనైతే రిషిక్ బాబుకి అయితే 10 లోపే తినిపిస్తాను. మార్నింగ్ వచ్చేసి ఇంకా కొంచెం గీ అండ్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఇంకా మా రిషిక్ బాబు చూడండి నా వెనకాలనే తిరుగుతూ ఉంటాడనమాట. వాళ్ళ డాడీ వాకర్లో వేసి తన వర్క్ తను చేసుకుంటున్నాడు. చూడండి ఇంకా తినిపించేస్తున్నాను అనమాట. ఇంకా నేను చెప్పాను కదా, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, మీషోలో తీసుకున్నాను. అండ్ వాకర్ కూడా నాకు అడిగారు ఎప్పుడు తీసుకున్నారు అనేసి. దీని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు కోసం అనేసి ఇంకా కొంచెం చింతపండు అండి, ఎందుకంటే ఎక్కువ కాదు, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ నాకు బాయిల్ అయిపోయాయి అప్పటికే టమాటాసు. ఇంకా నేనైతే ఒక స్టెయినర్ సహాయంతో ఇలా అయితే అన్నీ 1గా తీసుకొని పెట్టేసుకున్నాను. మనకి ఈజీగా జస్ట్ హై ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్లో అయిపోతాయండి టమాటోస్. ఇంకా మనకి పైన తొక్క ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే తొక్క ఉంచుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళైతే తొక్క తీసేసి వాటితోటే మనం చేతితో అయినా పిసుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అనమాట. ఆ వాటర్ నేను చింతపండులో పోసాను అనమాట. అందులో వేడి వాటర్ పోస్తే త్వరగా మనకి చింతపండు అయితే గుజ్జు చాలా త్వరగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా ఇలా వచ్చేస్తున్నాయో చూడండి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ఇలాగే మిక్సీ పట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి ఒక 4-5 పచ్చిమిర్చీలు అండ్ ఒక నిమ్మకాయ సైజులో ఉండే
ఆనియన్ అయితే సరిపోతుంది. నేనైతే ఇవైతే తీసే పెట్టేసుకుంటాను, మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో తెలుసు కదా. సో ఇంకా అవి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి అండ్ కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇక్కడ నాకు కొత్తిమీర లేదు, స్కిప్ చేసేసాను, అందుకనేసి ఇంకా కరివేపాకు అయితే ఉంది. ఇంకా చూడండి, ఇంకా వాటర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిక్సీ వేసేసుకున్నాను. చూడండి, ఇలా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనకి ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని, కొద్దిగా ఎక్కువ చారులో కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, నార్మల్గా వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మనమైతే కలుపుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి, మనకు తొందరగా ఆనియన్స్ కానీ మిర్చి కానీ వేగాలి అంటే మనమైతే ఇంకా పెద్ద వాటిల్లోకి ఎక్కువ కట్ చేస్తాం కదా. సో అప్పుడైతే నేను ఖచ్చితంగా సాల్ట్ వేస్తాను. కొద్దిగా వేస్తే మనం పించ్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో త్వరగా మగ్గిపోతాయి, గ్యాస్ కూడా మనకి వేస్ట్ కాదు, త్వరగా వర్క్ కూడా అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నాకైతే పులుసు అయితే ఇంకా రెడీ అయిపోతుంది, పిసికేసుకుంటున్నాను. ఇంక ఇదంటే వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేశాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇందులోకి నేనైతే పులుసు అయితే పోసేసుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి వాటర్ పక్కన ఉడికించిన వాటర్ పక్కన పెట్టాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకొని అండ్ మనము టమాటో గుజ్జు కూడా వేసేసుకొని కలుపుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇది ఒక్కటనమాట దీంట్లోకి నేను వాడేది ధనియాల పొడి అనమాట, కొంచెం వేసాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ రసంలోకి ఏ రసంలోకైనా నేను రసం పొడినే వాడతాను. నేను అనుకోకుండా చేశాను, రసం పౌడర్ లేదు కాబట్టి ధనియాల పొడి కొంచెం వేసానండి, అంతే, ఇంకేం లేదు. కరివేపాకు వేసాను అండ్ కొత్తిమీర కూడా స్కిప్ చేసేసాను, లేదనేసి ఉంది కానీ పాడైపోయింది అనేసి పాడేశాను. సో ఇదన్నమాట, మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో పిల్లలు చాలా బాగా తింటారు అండ్ వాళ్ళకి చాలా ఇష్టం కూడా. అండ్ ఇది సమ్మర్ కదా, చాలా బెటర్ అనమాట ఇలా చారులు చేసుకోవడం అయితే. ఇంకా చూడండి, మీకు చూస్తేనే అర్థమైంది ఎంత బాగుంటుందో. ఇలా మనకి మంచిగా మగ్గిన తర్వాత వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. మగ్గిన తర్వాత దింపేసుకోవడమే, ఇంకా అయిపోయిందనమాట. దానికి నేనైతే సైడ్ డిష్ లాగా మురుకులన్నీ అయిపోయాయండి, మళ్ళీ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పెట్టుకోవాలి. నేను వచ్చేసి అయితే అవైతే ఉన్నాయి ప్రస్తుతానికి, అవైతే మార్కెట్లో తీసుకొచ్చారు మా వారు, సో వేసి పెట్టాను. లేదంటే పిల్లలు తినరు, మా వారు తినరు, నేను కూడా తినను. అండ్ ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపే ఇంకా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటాను. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అయితే తుడిచేసుకుంటున్నాను నీట్గా. ఇంకా లేదంటే మళ్ళీ నాకు అట్లాగే ఉంచేయడం అయితే నచ్చదండి, ఎప్పటికప్పుడు తుడుచుకోవడమే ఇష్టం అనమాట. అండ్ గ్యాస్ కూడా చాలా డేస్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 4 days కంపల్సరీ అవుతుంది అనమాట. మేము ఊరు వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 week అండి ఊరు వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఇంకా అట్లాగే ఉందన్నమాట. ఇంకా చూడండి, రైస్ ఇంకా రిషిక్ బాబుది అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా చూడండి ఎంత జిడ్డు పట్టేసింది నా స్టవ్ అయితే. ఇంకా దీంట్లోకి నేనైతే ఇప్పుడే కొన్ని వాటర్ వేసేసి, వంట అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా వాటర్ వేసేసి పెట్టుకుంటున్నాను. నార్మల్ వాటరే అండి ఇవి, వేసి పెట్టుకుంటే కొద్దిగా నానుతుందన్నమాట. ఇంకా మా పిల్లలు పడుకున్న టైంలో ఇదైతే నేనైతే కడుగుతాను, అందుకనేసి నీట్గా వాష్ చేస్తాను. ఇంకా సింక్లో చూడండి ఒక్కటి కూడా లేదు బౌల్, ఎందుకంటే ఇవన్నీ నేను యూస్ చేశాను కదా. ఎందుకంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వెనకాలనే కడిగేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మనిషి అయితే అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంకా సర్లే, ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా అనేసి నేను కూడా ఏమనలేనమాట. చూడండి, చిన్నబాబుని అయితే ఆడిస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇలా ప్లాస్టర్స్ అయితే అతికించేసుకున్నాను, ఎందుకంటే చిన్నబాబు కదా, ఇంకా లేచి పట్టుకొని ఆ ప్లేస్లో కూడా ఆడుకుంటాడు బెడ్ పక్కనే, అందుకనేసి ప్లాస్టర్ అతికించాను. మీ దగ్గర కూడా పిల్లలు ఉంటే ఇలా అతికించేసుకోండి, లేదంటే చాలా ప్రాబ్లం. దాంట్లో హోల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫింగర్స్ పట్టేలాగా ఉంటాయి కాబట్టి నేనైతే అలా అతికించేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నానండి, లేదంటే
చాలా నాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా వేస్తూనే ఉంటారనమాట. ఇంకా కామన్ అనమాట. డైలీ నాకు 2 టైమ్స్ కంపల్సరీ అనమాట క్లీన్ చేయడం అనమాట మా రిషి. అండ్ అందులో సండే కాబట్టి అమ్మో చాలా అన్ని డస్ట్ పడేస్తారు కాబట్టి ఇంకా సోఫా క్లీనింగు అన్ని బెడ్రూము అన్నీ మళ్ళీ నూకి క్లీన్ చేసి దులిపి ఇంకా మళ్ళీ అయితే హాయిగా అదొక ప్రశాంతత ఉంటుందండి. లేదంటే ఇల్లు క్లీన్గా లేకపోతే అయితే చాలా పిచ్చి లేస్తుంది, అస్సలు మైండ్ పాడవుతుంది. ఎవరికైనా నీట్నెస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అందులో మా చిన్నబాబు ఉన్నాడు కాబట్టి అసలు అమ్మో కింద ఆడుకుంటాడు కాబట్టి డస్ట్ ఎలర్జీస్ వచ్చే చాయిసెస్ ఉంటాయి కాబట్టి. అండ్ సమ్మర్ కాబట్టి మనం ఎంత విండోస్ మూసి పెట్టినా కూడా తప్పకుండా డస్ట్ మనకు అసలు కనిపించిన డస్ట్ వస్తుందండి. తప్పకుండా డైలీ అయినా కూడా నేను 2 టైమ్స్ తప్పకుండా హాల్ మాత్రం కంపల్సరీ తుడుస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేయించాలి కదా. సో స్నానాలు చేయించడానికి వచ్చేసి ఇంకా స్నానాలు అయితే చేయిస్తున్నాను. మరి రిషి అయితే ఫుల్గా నవ్వుతున్నాడు అనమాట. వీడియో తీస్తుంది ఈరోజు మమ్మీ అనేసి. ఇంకా పిల్లలకైతే ఇద్దరికి షాంపూస్తో స్నానాలు చేయించానమాట. ఇంకా మా రిషి బాబుకి కూడా డైలీ స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఇంకా మాత్రం ఇంకా అంటే ఫాస్ట్గా చేసేస్తాను. ఇంకా సండేనే హాయిగా కూర్చోబెట్టుకొని ఫ్రెష్గా చేయిస్తానమాట. ఎవరైనా అంతే అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా ఇలా అయితే నేనైతే మంచిగా నెత్తి తల బాగా రుద్దుతూ ఫ్రెష్గా చేయించానమాట స్నానం వచ్చేసి. ఇంకా మా బాబుకి ఇంకా ఎందుకంటే పిల్లలు డైలీ ఇంకా మనకి టైం అవుతుంది అన్న టెన్షన్కి ఇంకా ఒక సైడ్ వంట చేసుకుంటూ ఇంకా మా చిన్న బాబుని చూసుకుంటూ సో చాలా టెన్షన్ అవుతుంది. ఇంకా సండే అయితే మాత్రం హాలిడేస్ టైంలో అయితే మాత్రం చాలా బాగా చేయించుకుంటాడు మా బాబు. ఇద్దరు బాబులు కూడా బాగా చేయించుకుంటారు. స్నానం అస్సలు ఇబ్బంది పెట్టారనమాట. చిన్న బాబు కూడా ఏమి ఇబ్బంది పెట్టాడు. ఇంకా మనిషికి అయితే బాగా రాసి పోస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చిన్న బాబుకి కూడా స్నానం చేయించేసి అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను వాళ్ళతో పాటు. వాళ్ళిద్దరికీ చేయించి మా చిన్న బాబుకి ఏడవకుండా వాకర్లో వేస్తాను. వాకర్లో వేసి ఇంకా మా పెద్ద బాబుకి ఆడిపించమని చెప్పి ఇంకా నేనైతే అలా చేస్తానన్నమాట. ఇంకా చూడండి ఎలా చూస్తున్నాడో చూడండి మా చిన్న బాబు. బెడ్ పైన లాస్ట్ వరకు వస్తాడు కానీ కిందకైతే రాడు ప్రస్తుతానికి. ఇంకా భయపడతాడనమాట. పడతాను అన్న భయం అనమాట. సో పిల్లల్ని మాత్రం బెడ్ పైన వేసి అస్సలు నెగ్లెక్ట్గా ఉండకండి ఫ్రెండ్స్. చాలామంది మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకోసారి నేనైతే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నబాబుకి అయితే డ్రెస్ అయితే ఇంకా ఇప్పేసి ఇంకా నేనైతే మా చిన్నబాబుకి మసాజ్ చేస్తున్నాను. సో పిల్లలకి బాగా వాళ్ళు ఆడుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళకి మసాజ్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వచ్చిన వేలో నాకు వచ్చి రాకనో కూడా తప్పకుండా మసాజ్ చేస్తాను. స్నానం చేయించినప్పుడల్లా ఖచ్చితంగా చేస్తాను. అట్లీస్ట్ పిల్లలకి 1 ఇయర్ వరకైనా మసాజ్ చేయాలి. మా రిషికి కూడా మేము అలాగే చేసాము. అండ్ నేనైతే మసాజ్ అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అండ్ రిషి అప్పుడు చూసి మా అమ్మమ్మని చూసి అలా నేర్చుకుంటూ తర్వాత మా అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మసాజ్ చేస్తుంటే చూసి నేర్చుకొని నాకు వచ్చిన వేలో నేనైతే చేస్తానన్నమాట. అండ్ మొన్నటి వరకు మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే ఒక్కసారి అయితే చేస్తున్నాను. ఒకవేళ టైం ఉందనుకోండి 2 టైమ్స్ కూడా చేస్తాను. సో చూడండి ఎంత బాగా నిల్చున్నాడో. ఇంకా ఇష్టం అనమాట వాటర్ అంటే మా చిన్నబాబుకి కూడా. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇద్దరం అయితే నేను రిష్విక్ అండ్ రిషాంక్ ముగ్గురం అయితే హాయిగా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు. అండ్ సమ్మర్ కదా అండి, అబ్బో చాలా వేడి అవుతుంది అసలు. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను కదా అండి. ఇంకా రిషిక్ బాబుకి ఇంకా నేను తింటున్నామన్నమాట. మా చిన్న బాబుకి అయితే ఇంకా అందుకే వాకర్లో వేశాను, లేదంటే మా గిన్నెలు అన్నీ పీకేస్తాడనమాట. ఎక్కడ ఏ సామాన్ కనిపించినా కూడా అన్నీ పీకి పందిరేస్తున్నాడు మా ఇల్లు మొత్తము. సో ఇంకా చూడండి నేనైతే చేసిన రసం ఇంకా మురుకులు చట్నీ ఉంటే చాలండి నాకైతే. ఇంకా వీళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు వర్క్ పైన బయటకి మార్నింగే. అందుకనేసి మేమైతే నేను పిల్లలే కదా అనేసి రిషాంక్కి అయితే ఎట్లాగూ ఇంకా చారు ఉంటే పండగే అనమాట.
చారు పెరుగు ఉంటే చాలన్నమాట మా రిషాంక్కి. ఇంకా తింటున్నామన్నమాట. ఇంకా రిషిక్ బాబు చూడండి ఎంత హాయిగా కూర్చున్నాడో వాకర్లో. సో తినేటప్పుడు నేను కంపల్సరీ ఇలా వేస్తాను, డిస్టర్బ్ చేస్తాడు అనేసి. తనకి చేతికి ఏదో ఒకటి మనం పిల్లలకి బిస్కెట్ లేదంటే సంథింగ్ మనం తినేదే ఏదో ఒకటి మురుకులు లేదంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి దానిపైన వెళ్ళేసి మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచుతారనమాట. సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి చిన్నపిల్లల విషయంలో. అట్లాగే టీవీ పెట్టాను, ఇంకా చూడండి టీవీ చూస్తున్నాను. మా బాబుకు, చిన్న బాబుకి అయితే అస్సలు ఫోన్ ఇవ్వనండి, బాగా టీవీనే పెడతాను నేను, టీవీనే చూస్తాడు. అట్లాగని మొత్తం టీవీ పెట్టేయకండి, మీ పిల్లలకి మాటలు కూడా నేర్పించండి. అండ్ టీవీ పెడితే వాళ్ళు టీవీ చూస్తూ మనం టీవీ చూస్తూ టైం వేస్ట్ అనమాట, వాళ్ళకి మాటలు రావు. చాలామంది ఇలాగే చేస్తారు. సో నేను ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి పిల్లలకి మాటలు నేర్పించాలి, చిన్న చిన్న మాటలు. మా రిష్విక్ బాబా ఇచ్చేసి అయితే తాత అత్త అనేసి చిన్న చిన్న మాటలు, దా అనేసి మాట్లాడుతున్నాడు. చాలా హ్యాపీ. ఇంకా చూడండి నా వెనకాలనే వస్తున్నాడు. ఇంకా నాది కంప్లీట్ అయిపోయింది. బట్ మా రిష్విక్ బాబుదైతే, రిషాంక్దైతే అస్సలు కంప్లీట్ కాదు, ఎందుకంటే ఇది చూసుకుంటూ స్లోగా తింటాడనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా మా రిష్విక్ బాబుకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వన్ టైం పడుకుంటాడనమాట, 11 తర్వాత అలా పడుకుంటాడు. పడుకునే టైంకి ఇంకా నేనైతే పడుకోబెట్టేస్తాను. పిల్లలు ఎంత బాగా పడుకుంటే అంత వాళ్ళకి మంచిదన్నమాట. ఇంకా పడుకొని లేచాడనమాట. లేచిన తర్వాత మళ్ళీ తినిపించాను. అండ్ ఆఫ్టర్ పడుకున్న తర్వాత 1:30 తర్వాత లేచాడు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత తినిపించాను. ఇంకా మళ్ళీ చూడండి ఇప్పుడు ఇద్దరు పడుకున్నారు అనేసి హాయిగా ఇంకా వాళ్ళకి డోర్ పెట్టేసి సౌండ్స్ ఏం రాకుండా నేను బెడ్రూమ్ డోర్ పెట్టేసి ఇంకా మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది కదండి, చెప్పాను కదా మార్నింగే. ఇంకా ఇదంతా గ్యాస్ అయితే మొత్తం అయితే జిడ్డు అయిపోయిందండి. చాలా ఊరెళ్ళాం కదా, వచ్చేలోపు ఇల్లు ఒకలాగా అయిపోయింది. అసలు మనం ఇంట్లో ఉంటేనే అంత క్లీన్గా ఉంటుంది, లేకపోతే చాలా చండాలంగా తయారవుతుంది. అయినా ఒక్కరోజు మనము ఏది నీట్గా చేసుకోకపోయినా ప్రతి ఒక్కటి ఇంకా బూజు పట్టేయడం అలాంటివి జరుగుతాయి కదా. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా మేము వెళ్ళక చాలా డేస్ అవుతుంది ఊరెళ్ళి. ఇంకా మ్యారేజ్కి అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా గ్యాస్ అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరూ పడుకున్నారు కదా అనేసి. అండ్ నేను ఈవినింగ్ వచ్చేసి క్లిప్ తీయడం మర్చిపోయానండి. ఇంకా పిల్లలకి ఇంకా మా హస్బెండ్ రాగానే పిల్లలకి అండ్ మా హస్బెండ్కి అండ్ నాకు కొంచెం టీ అండ్ మిల్క్ నేను 2 తాగుతాను. నేను ఫస్ట్ పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ మిల్క్ పెట్టిన తర్వాత లాస్ట్లో ఇంకా నేను కొంచెం టీ పెట్టుకొని నేను కూడా మిల్క్ తీసుకుంటాను. టీ నేను దొంగతనంగా తాగుతాను, మా వారు తిడతారనేసి. ఎందుకంటే హెడేక్ ప్రాబ్లం నాకు అనమాట. హెడేక్ వస్తుందేమో అనేసి అనిపిస్తుంది, అది అలవాటు అయిపోయిందంట, నేను అలాగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా గ్యాస్ అయితే చూడండి ఇంకా ఇలా అయితే మొత్తానికి అయితే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ క్లిప్ మర్చిపోయాను అనమాట తీయడము. చూడండి ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అనమాట, మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు ఒకరం వెళ్తామండి మేము మార్కెట్కి, పిల్లల్ని చూసుకోవాలి కదా ఇద్దరిని. సో ఈసారి మార్కెట్కి అయితే నేనే వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా వారానికి సరిపడా తీసుకొచ్చేస్తామండి ఒకేసారి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో తీసుకురావాలి అంటే ఇబ్బంది కదా, అందుకనేసి వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేదు. ఇంకా చెయ్యాలి, అప్పటికే నాకు పేషెన్స్. డే వ్లాగ్ అంటే అస్సలు అమ్మ మామూలుగా ఉండదు, ఇంకా మొత్తము చేసుకోవాలి అనుకున్నాను. సో తప్పకుండా ఈ వీడియో కూడా చేస్తాను. సో వీడియో నచ్చితే ఇంకా నైట్కి అయితే అందరం డిన్నర్ చేసి అయితే అందరం పడుకుండిపోయామన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.